టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ మాట్లాడుతున్నారు. ఇప్పుడు లైవ్ చూద్దాం. తెలంగాణ ప్రభుత్వము ఓబీసీలకి 42% రిజర్వేషన్ ఇస్తూ తీసుకున్నటువంటి అన్ని కార్యక్రమాలు కూడా మొదట్లో అసెంబ్లీలో పాస్ చేసినటువంటి చట్టాలు కావచ్చు, తర్వాత మేము ఇచ్చిన జీవో కావచ్చు, ఇవన్నీ కూడా చరిత్రాత్మక నిర్ణయాలు. ఓబీసీల యొక్క జీవితాలు బాగుపరచాలని చిత్తశుద్ధితో కాంగ్రెస్ పార్టీ తీసుకున్నట్టు అన్ని కార్యక్రమాలు అడుగడుగున బీజేపీ బీఆర్ఎస్ వ్యతిరేకిస్తూ వచ్చినప్పటికీ కూడా ఎక్కడ వెనక్కి తగ్గకుండా తెలంగాణ ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలో చట్టాలు చేయడం, ఆర్డినెన్స్ తీసుకురావడం, జీవో ఇచ్చి ఎన్నికలకు పోవాలనుకోవడం, ఇవన్నిటి కూడా పూర్తి వివరాలతో మేము హైకోర్టులో వాదించినప్పటికి కూడా స్టే ఇవ్వడమే కాకుండా టోటల్ రిలీఫ్ చేసినారు. ఎలక్షన్లకు పాత పద్ధతినే, పాత రిజర్వేషన్ ప్రకారమే పోవాలని హైకోర్టు ఇచ్చిన తీర్పు చాలా బాధాకరం. మా న్యాయ కోవిధులు అన్ని విషయాలు కూలంకషంగా హైకోర్టుకి విన్నవించినప్పటికీ మాకు అవకాశం ఇవ్వకుండా టోటల్ ఎలక్షన్కి పోవాలని రిలీఫ్ ఇవ్వడం అన్నదని ఇది చాలా బాధాకరమైన విషయం. అందుకే తెలంగాణ ప్రభుత్వం అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ నిన్న సుప్రీంకోర్టులో హైకోర్టు ఇచ్చినటువంటి స్టేని, ఆర్డర్ని ఛాలెంజ్ చేస్తూ స్పెషల్ లీవ్ పిటిషన్ దాఖలు చేయడం జరిగింది. దాంట్లో భాగంగానే ఇప్పుడు నేను మా సీనియర్ అడ్వకేట్ అభిషేక్ సింగితో దాదాపు గంట పాటు వారితో సమావేశమైనాం. అన్ని విషయాలు కూలంకషంగా చర్చించినాం. ఇది గురువారానికి మా అడ్వకేట్స్, మా న్యాయవాదులందరూ కూడా గురువారం వరకు వస్తుందని ఆశాభావం వ్యక్తం చేస్తా ఉన్నాం. హైకోర్టు ఇచ్చినటువంటి ఇంటరిమ్ స్టే, అదేవిధంగా ఎన్నికలకు పోండి పాత రిజర్వేషన్ అనే దాని మీద బాధతో దాన్ని ఛాలెంజ్ చేసే విధంగా సుప్రీంకోర్టుకు వచ్చినాం. ముఖ్యమంత్రి గారు, మా డిప్యూటీ ముఖ్యమంత్రి గారు మీనాక్షి నటరాజన్ గారు దీంట్లో ప్రత్యేక శ్రద్ధ వహించి తక్షణమే ఆదేశాలు జారీ చేయడం, తెలంగాణ ప్రభుత్వం తరఫున స్పెషల్ లీవ్ పిటిషన్ సుప్రీంకోర్టులో వేయడం జరిగింది. సుప్రీంకోర్టులో న్యాయం జరుగుద్దని ఆశిస్తూ ఉన్నాం. అన్ని కోణాల నుంచి ఎన్నికల ముందు ఇచ్చినటువంటి మా వాగ్దానం నిలుపుకునే విధంగా రాష్ట్ర అసెంబ్లీలో 2 చట్టాలు చేసినప్పుడు అన్ని పార్టీలు ఏకమై దానికి మద్దతు పలికినాయి. కానీ తీరా బయటకు వస్తే వారు వ్యూహం మార్చుకొని మాట మార్చి దీన్ని వ్యతిరేకిస్తూ ఉన్నాయి. బీజేపీ కానీ బీఆర్ఎస్ పార్టీ కానీ ప్రజలు ఇవంతా గ్రహిస్తూ ఉన్నారు. మేము మాత్రం ఎక్కడ కూడా వెనక్కి తగ్గకుండా 42% రిజర్వేషన్ తెచ్చుకొని తీరాల్సిందనే ధ్యేయంతో ఇవాళ సుప్రీంకోర్టు తలుపులు తట్టినాం. ఇక్కడ న్యాయం జరుగుద్దని ఆశిస్తా ఉన్నాం. ఎన్నికలకు పొమ్మని హైకోర్టు చెప్పింది, టోటల్గా రిలీఫ్ ఇచ్చింది. మీరు స్టే ఇస్తే వాదోపలకు ఛాన్స్ ఉంటుంది, కానీ ఎన్నికలకి పొమ్మని జడ్జిమెంట్ ఇచ్చింది. దాన్ని ఛాలెంజ్ చేస్తూ మేము సుప్రీంకోర్టులో పిటిషన్ వేసాం. ఓన్లీ ఇప్పుడు ఎన్నికల జడ్జిమెంట్ మీద ఇచ్చారు. 42% రిజర్వేషన్తో పాటు అన్నిటి మీద సుప్రీంకోర్టు ఇన్వాల్వ్ కావాలి. మాది హేతుబద్ధమైనటువంటి న్యాయమైనటువంటి కోరిక. కానీ కుల సర్వే జరిపిన తర్వాత ఈ రాష్ట్రంలో 56.33% జనాభా బీసీలు ఉన్నారని లెక్కలు తేలిన తర్వాత 42% రిజర్వేషన్ ఇవ్వడానికి అడ్డంకులు ఎందుకు? సుప్రీంకోర్టు విధించిన 50% సీలింగ్ అనేది ఒక రూలింగే, ఇది రాజ్యాంగం ప్రకారం తీసుకున్న నిర్ణయం కాదు. అందుకే సుప్రీంకోర్టులో మాకు న్యాయం జరుగుతుందని ఆశిస్తా ఉన్నాం. ప్రధానంగా ఏ అంశాలు ప్రస్తావించారు? టోటల్ ఎపిసోడ్ మీద దాదాపు 40 పేజీల పిటిషన్ వేసినారు. అన్నీ కూడా పరిశీలించి మేము ఇచ్చిన జీవోను యథావిధిగా యాక్సెప్ట్ చేయాల్సిన